ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా మన ఏపీ కూటమి ప్రభుత్వం అయితే అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మొదటి విడతకు సంబంధించినటువంటి డబ్బులు, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడతకు సంబంధించినటువంటి ఏదైతే పీఎం సమాన్ నిధి పథకం ద్వారా 2,000 రూపాయలు, ఇటు మన మొదటి విడత అన్నదాత సుఖీభవ డబ్బుల ద్వారా 7,000 రూపాయలు, 9,000 రూపాయలని ఒకేసారి రైతుల ఖాతాలలో విడుదల చేసేందుకు అర్హత జాబితాలను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన డబ్బులను విడుదల చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి అప్డేట్స్ అనేది ఇటువంటి అర్హతలు కలిగి ఉంటే మాత్రమే మీ ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీ ఖాతాలో మొదటి విడతకు సంబంధించినటువంటి 9,000 రూపాయలు అనేది ఒకేసారి మీ ఖాతాలలో జమ అవుతాయో మీకు ఈ వీడియోలో అయితే నేనైతే సమాచారాన్ని తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వచ్చినటువంటి లేటెస్ట్ సమాచారాన్ని అయితే మీకు తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మొదటిగా వచ్చేసి ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అన్నది చూసినట్లయితే, మన ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ కోసం పెట్టుబడుల సాయం కింద డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఒక మంచి తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం ఏదైతే మోడీ గారు కూడా ఒక అదిరిపోయే శుభవార్త పీఎం కిసాన్ డబ్బుల పైన వివరించడం అయితే జరిగింది. అవి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ 2 పథకాల ద్వారా ఎవరైతే రైతులు లబ్ధి పొందాలనుకుంటున్నారో రైతన్నలు అందరూ ఇట్లా తప్పకుండా ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి. ఇక ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మీ ఖాతాలలో డబ్బులు అనేది జమ అవుతాయో మీకు ఈ వీడియోలు అనేది తెలియజేస్తాను. దానికంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మీకైతే అడుగుతున్నాను, కోరుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి లబ్ధి పొందినటువంటి పోయినసారి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులకి మరోసారి ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత కింద పెట్టుబడుల సాయం కింద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి చెందబోతున్నటువంటి రైతులకు ఒక అదిరిపోయే శుభవార్త ప్రకటించడం అయితే జరిగింది. ఇక మొన్నదాకా కురిసినటువంటి అకాల వానల వల్ల ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయలనైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంట నష్టం జరిగిందో అటువంటి రైతులకు 10,000 రూపాయల నష్టపరిహారం డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఇక దీంతో పాటుగా అవి ఏ పంట అయినా సరే, ఇటు మామిడి తోట పంట కానీ లేదంటే పుచ్చకాయ పంట కానీ, దాంతో పాటుగా మనకి వివిధ రకమైన ఏదైనా పంట కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకైతే ఈ డబ్బులను అయితే వేస్తుందన్నమాట. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునేటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది. ఇక పంట నష్ట పరిహారం ద్వారా అది ఏ పంట అయినా సరే మీరైతే నష్టపరిహారం డబ్బులు పొందాలనుకుంటే దగ్గరే ఉన్నటువంటి వ్యవసాయ శాఖలకు వెళ్ళి మీరు అక్కడనైతే దరఖాస్తు అయితే పెట్టండి. ఇక దీంతో పాటుగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 9,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి, 2,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 7,000 రూపాయల నిధులు ఒకేసారి మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే నిధులు అనేది రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక మనకి 2 పథకాల ద్వారా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ నెల చివరి ఆఖరుల నుంచే ఈ నిధులను అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.